ఫ్రెండ్స్, మీ ఆనందం కోసం బయట ఎక్కడో చూడకండి. అది మీకు ఎక్కడా లభించదు. మీ ఆనందం మీ మనసులోనే దాగి ఉంటుందన్న సంగతిని మర్చిపోకండి. మీలో మీకు లభించిన మీరు ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోదు. మీరు ఈ 3 సందర్భాల్లో మౌనం వహించడమే మంచిది. అందులో ఒకటి, మీరు కోపంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. ఆ సందర్భాన ఎటువంటి మాటల్ని మాట్లాడకండి. కోపంగా ఉన్నప్పుడు మీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు అని ఒక్క చుక్క రక్తం చిందించకుండానే ఎదుటి వ్యక్తికి లోతైన గాయాన్ని చేయగలవు. ఇక రెండవ సందర్భం, మీ చుట్టూ ఉండేవారు మీ మాటల్ని లెక్క చేయనప్పుడు మీరు అక్కడ మౌనంగా ఉండటమే మంచిది. మీ మాటలకు విలువనివ్వని వారి దగ్గర మీరు ఎంత మంచి మాటలు చెప్పినా అవి వ్యర్థమే. ఇక 3, ఎదుటివారు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు మీరు మౌనంగా ఉండండి. దానివల్ల ఎదుటి వ్యక్తికి మీపై గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ జీవితం ఆనందంగా ఉండాలి అంటే ఈ 3 సూత్రాలను పాటించండి. అందులో ఒకటి, ఈ ఎంతో విలువైన చిన్న జీవితంలో ఎవరినో ద్వేషిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. దానివల్ల మీ సంతోషం మీకు దూరమై జీవితంలో విషాదం మాత్రమే మిగిలిపోతుంది. 2, ఎదుటివారిలో మిమ్మల్ని మీరు అస్సలు పోల్చుకోకండి. ఎందుకంటే మీరు ఈ లోకంలో ఎంతో ప్రత్యేకమైన వారు. మీలా ఉండేది, ఉండబోయేది మీరు తప్ప ఇంకెవరూ కాదన్న సంగతి అస్సలు మర్చిపోకండి. అందుకే ఎదుటివారితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటూ జీవితంలో మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. ఇక 3, జీవితంలో ప్రతి విషయానికి బాధపడడం ఆపండి. మీరు జీవితంలో ఎప్పుడైతే విచారించడం ఆపేస్తారో ఆ రోజు నుంచి మీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. జీవితంలో మనకు వచ్చే ప్రతి సమస్యకు 3 పరిష్కార మార్గాలు ఉంటాయి. వచ్చిన సమస్యకు మీకు పరిష్కార మార్గం తెలిస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. అది సాల్వ్ కాకపోతే దాన్ని అంగీకరించండి. ఒకవేళ మీరు దానికి పరిష్కార మార్గాన్ని కనుగొనలేకపోతే, దాన్ని అంగీకరించలేకపోతే దాని గురించి అతిగా ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. దాన్ని విడిచిపెట్టండి. కాస్తంత ఓపిక పట్టండి. కొంతకాలానికి కాలమే దానికి తగిన పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. ఈ 4 విషయాలను జీవితం ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకండి. ఒకటి, మీరు చేస్తున్న పని మంచిదైనప్పుడు మీరు ఎవరి సలహాలు కోసం ఎదురు చూడనవసరం పనిలేదు. ఎవరి ఎదుటో మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పనిని వెంటనే ప్రారంభించండి. చేస్తున్న ఆ పనిని ప్రేమించండి. మీరు చేసేది తప్పైనప్పుడు దాన్ని ఒప్పు అని నిరూపించుకోవటానికి అస్సలు ప్రయత్నించకండి. ఎదుటివారితో ఆ విషయం గురించి అస్సలు వాదించకండి. 3, మీకు సహాయం అవసరమైనప్పుడు ఎదుటివారిని అడగడానికి ఏమాత్రం సంకోచించకండి. ఇక 4, ఈ జీవితం చాలా చిన్నది. ఇటువంటి చిన్న జీవితాన్ని మీ దుఃఖాలతో, విచారాలతో నింపేయకండి. మీ కళ్ళ ముందున్న ప్రతి విషయాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకోండి. ఆనందంగా జీవించండి. ఉన్నతంగా ఆలోచించండి. అంతే, ఉన్నతంగా పనిచేయండి. మీరు ఎంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అలా కాకుండా ఆవేశంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మొత్తం నాశనం చేయగలవు. మంచి సంబంధ బాంధవ్యాల కోసం ఈ 3 సూత్రాలు బాగా గుర్తుంచుకోండి. ఇందులో మొదటి సూత్రం, ఓపికతో ఉండు. ఇక రెండవ సూత్రం, మెచ్యూరిటీగా ఆలోచించు. మెచ్యూరిటీతో బిహేవ్ చేయి. మెచ్యూరిటీతో అంటే ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు జీవితంలో దృఢంగా నిలబడాలో, ఎప్పుడు అడ్జస్ట్ అవ్వాలో, ఎప్పుడు నెగ్గాలో, ఎప్పుడు తగ్గాలో తెలిసి ఉండటమే మెచ్యూరిటీ అంటే. ఇక 3వ నియమం, బంధాలను బానిసగా మార్చుకో. మంచి బంధాలలో ప్రేమను తీసుకోవటమే కాదు, ఇవ్వడం కూడా బాగా తెలిసుంటుంది. ఈ లోకంలో జీవిస్తున్న మనుషులందరూ 100% పర్ఫెక్ట్ కాదు. మనం తప్పులు చేస్తూ వాటి నుంచి నేర్చుకుంటూ ఉండాలి. పడిపోవాలి, మళ్ళీ తిరిగి లేచి మన ప్రయాణాన్ని సాగించాలి. అదే జీవితం అంటే. ఈ 3 విషయాలు మీ జీవితం నుంచి తొలగించుకోండి. ఒకటి, సాకులు చెప్పడం మానేయండి. జీవితంలో మనల్ని ఎదగనివ్వకుండా పట్టి ఉంచి చెడు అలవాట్లు మార్చుకోండి. 3, ఓడిపోతానేమోనన్న భయాన్ని విడిచిపెట్టండి. ఈ భయమే మిమ్మల్ని ప్రయత్నం చేయనివ్వకుండా అడ్డుకుంటుంది. ఓటమి, గెలుపులు జీవితంలో సహజమైనవి. ఓటమే అంతం కాదని గుర్తుంచుకోండి. ఒక్కసారి ఓడిపోతే తిరిగి మళ్ళీ ప్రయత్నిస్తే తప్పకుండా గెలిచే అవకాశం ఉంది.
ఈ 2 విషయాలు మీ జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు ఒంటరిగా ఉన్న సమయాన మీ ఆలోచనల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు జనం మధ్య ఉన్నప్పుడు మీరు మాట్లాడే మాటల్ని జాగ్రత్తగా ఎన్నుకోండి. మీ మనసు బాగాలేని సమయాన్ని అయినా సరే ఎదుటివారిపై పరుష పదజాలాన్ని ఉపయోగించకండి. కొంత సమయం గడిచాక మీ మనసు కుదుట పడుతుంది. కానీ మీరు మాట్లాడిన ఒక్క మాటను కూడా వెనక్కి తిరిగి తీసుకురాలేరు. కూరలతో కలిసిమెలిసి ఉన్నా కూడా గరిటె రుచి ఎరుగదు. చిరకాలం జ్ఞానులతో కలిసి ఉన్న మూర్ఖుడి యొక్క మనస్థితి అస్సలు మారదు. కాలానికి గాయాలు మానిపే శక్తితో పాటు దోపిడీ చేసే స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది. అందుకే నీ చేతిలో ఉన్న ఈ ప్రస్తుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకో. రేపటి రోజున నీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు కష్టంగా ఉండవచ్చు, రేపు కూడా మరింత కష్టంగా ఉండొచ్చు. ఈ సమయాన కాస్తంత ఓపిక పట్టు. మంచి రోజులు నీ జీవితంలోకి రాక మానవు. అవి నీ జీవితాన్ని మరింత అందంగా మార్చక మానవు. కానీ దురదృష్టం ఏమిటంటే కొంతమంది ఈ కష్టాలకు తట్టుకోలేక రాబోయే అందమైన రోజుల్ని చూడకుండానే మరణిస్తూ ఉంటారు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఆనందానికి కారణం కేవలం మీరు మాత్రమే. అది నీలోనే ఉంటుంది. అలా కాకుండా ఎవరో వచ్చి నీ జీవితాన్ని ఆనందంగా మారుస్తారని నువ్వు ఎదురు చూస్తే ఏదో ఒక రోజు నీకు నిరాశ ఎదురవుతుంది. మీ జీవితం కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా సరే కొంతకాలానికి మారిపోక తప్పదు. కాస్తంత ఓపికతో ఎదురు చూడండి. ఓటమి ఎదురైతే అదే చివరి గమ్యం కాదు. కలిగిన ఓటమి నుంచి గుణపాఠాల్ని నేర్చుకో. మళ్ళీ తిరిగి నీ ప్రయత్నాన్ని ప్రారంభించు. కొంతకాలానికి తప్పకుండా గెలుస్తావు. ఏదేమైనా సరే మీ జీవితం పట్ల కృతజ్ఞతతో జీవించండి. ఈ కృతజ్ఞతా భావం అనేది మీ జీవితంలో పెను మార్పులకు కారణమవుతుంది. ఈ 4 జీవిత సత్యాలు చాలా కఠోరమైనవి. ఒకటి, ఈ జీవితం చాలా చిన్నది. మీరు ఏదైతే మీరని భావిస్తున్నారో అది మీరు ఏమాత్రం కాదు. మీ నిజమైన విలువ ఏంటో మీకు ఇంకా తెలియదు. అది తెలుసుకున్న రోజున మీ జీవితం సమూలంగా మారిపోతుంది. 3, విజయం సాధించే ముందు కష్టాలు, నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతూ ఉండాలి. 4, జీవితంలో ఏదైనా సరే కొన్ని సెకండ్లలోనే మారిపోవచ్చు. ఏం జరిగినా దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. జీవితం అంటేనే ఎన్నో కష్ట నష్టాల సమాహారం. జీవితంలో సమస్యలు వచ్చాయని వాటిని పరిష్కరించే క్రమంలో మీ ఆనందాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో చేజార్చుకోకండి. నువ్వు ఎదుటివారికి ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు అదే విషయాన్ని వారు నీకు చెబితే నువ్వు ఎలా స్పందిస్తావో ఒకసారి ఆలోచించి అప్పుడు వారికి ఆ విషయం చెప్పాలో వద్దో నిర్ణయం తీసుకో.